హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే రొయ్యల బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక అమ్మాయి నాకు కామెంట్ చేసింది ఫుల్ వీడియో పెట్టమని, అందుకనే పెడుతున్నానండి. అయితే ముందుగా మనము రొయ్యల్ని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం బిర్యానీ ఎందులో అయితే చేసుకుంటామో బిర్యానీ గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము బిర్యానీ సరుకులు ఉంటాయి కదండి, బిర్యానీ సరుకులు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కరివేపాకు పుదీనా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. నేను పచ్చిమిరపకాయలు కొన్ని ఎక్కువ వేస్తానండి, అంటే నాన్ వెజ్ కదా, స్మెల్ రాకుండా ఉంటుంది అనేసి. ఎప్పుడు రొయ్యల బిర్యానీ చేసినా ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుంటానండి. తర్వాత మనము కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టుకుని మగ్గనివ్వాలండి. తర్వాత తర్వాత ఏం చేయాలంటే కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి. తర్వాత మనము రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ముందు మర్చిపోయానండి, అందుకే తర్వాత వేసాను అల్లం ఎల్లిగడ్డ పేస్టు. అయితే రొయ్యల్ని యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనము అందులో 1 టీ స్పూన్ కానీ 2 టీ స్పూన్లు కానీ బిర్యానీ మసాలాను యాడ్ చేసుకోవాలంటే నేనైతే 1 స్పూనే వేసానండి, ఎందుకంటే నేను ఆల్రెడీ బిర్యానీ సరుకులు వేసాను కాబట్టి. అయితే తర్వాత మనం కొద్దిగా పసుపు వేసుకోవాలండి. అది ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కారం వేసుకోవాలండి. కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది కదా, అందుకనండి. అప్పుడు మనము 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు చొప్పున వేసుకోవాలండి. బాస్మతి రైస్ అయితే గ్లాస్కి గ్లాసున్నర అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఎసరు మరిగిన తర్వాత ఇప్పుడు ఒక అరగంట నానబెట్టుకున్న బియ్యాన్ని మనం వేసుకోవాలండి. ఇప్పుడు బియ్యాన్ని చేర్చుకున్న తర్వాత మధ్యలో మనము చూస్తూ ఉండాలండి, ఎందుకంటే తొందరగా వాటర్ అన్నీ ఇంకిపోతుంది, అన్నం ఉడకదు. అందుకని మనం మధ్యలో చూసుకోవాలి. నేను ఫుల్ మంట పెట్టలేదండి, మీడియం సైజ్ పెట్టుకున్నాను. చూస్తున్నారా, మధ్యలో తిప్పుతున్నాను, రొయ్యలు కాబట్టి ఏం కాదు. అయితే తర్వాత మనము కొత్తిమీర పుదీనా అవి కొంచెం ఎసరుండగానే వేసేస్తానండి. నేను కొంచెము కలిపితే బాగుంటుంది కదా పైనే కాకుండా అనేసి వేసేస్తానండి. తర్వాత మనము 1 టీ స్పూన్ కానీ 2 టీ స్పూన్లు కానీ నెయ్యి కరగబెట్టుకుని పైన వేస్తానండి. నేను ఏ బిర్యానీ చేసినా నెయ్యి మాత్రం కంపల్సరీ అండి. పిల్లలు మామూలుగా అయితే నెయ్యి తినరు, అందుకే ఇందులో వేసేస్తాను నేను. ఇప్పుడు మూత పెట్టుకుని సిమ్లో పెడతానండి. సిమ్లో పెట్టిన తర్వాత అప్పుడు చూసారా బిర్యానీ రెడీ అయిపోయింది. ఇందులోకి మనము రొయ్యలు కనిపిస్తలేవు మీకు, కానీ రొయ్యలు బాగానే వేసానండి, ఎక్కువే. ఇందులోకి మనము పెరుగు చట్నీ కానీ చికెన్ కర్రీ కానీ బాగుంటుందండి. రొయ్యలు కూడా చేసుకుంటే బాగుంటుంది మసాలా కర్రీ. అయితే నేనైతే ఈరోజు పెరుగు చట్నీయే చేశానండి. చూస్తున్నారా, మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.